పెద్ద లోయ చూడండి, ఎంత పెద్ద లోయ ఉందో కిందకి. వావ్, ఈ కొండ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారు ఎవరో కానీ అసలు ఈ రైతు మొనగాడే అని చెప్పాలి. వర్త్ 100% వర్త్. అసలు ఎక్కి వచ్చినాక ఈ వ్యూ దగ్గర. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఒమాన్ దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ మస్కట్లో. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. మొదటి రోజు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సందడిగా మన వాళ్ళు తెలుగు వారు కూడా కలవటం. మీరు అలాగే ఎయిర్పోర్ట్లో నా చెక్-ఇన్ బ్యాగేజ్లో నేను ల్యాప్టాప్ మర్చిపోయానని చెప్పాను కదా, అది సేఫ్గా వచ్చింది. అంతా ఏం బాగా సొట్ల గిట్ల ఏం పడలేదు. కానీ నాకు బిజీ టైం ఉండటం వల్ల నేను ఓపెన్ చేసి కూడా చూడలేదు అది వర్కింగ్ అవుతుందా లేదా అని. తర్వాత చూద్దాం. అట్లాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, అన్నయ్య లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అమ్మ నాన్న అసలు చూపించలేదని చెప్పి. అమ్మ నాన్న ఊరిలో సేఫ్గా ఉన్నారు. మా పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో, మీరేం కంగారు పడద్దు. ఈసారి వెళ్ళినప్పుడు అమ్మను పరిచయం చేస్తాను. చాలామంది అమ్మను మిస్ అయ్యాము, అమ్మ మాట్లాడితే చాలా బాగుంటుందని అడిగారు. అలాగే నేను వాడుతున్న ట్రావెల్ బ్యాగ్ గురించి కూడా చాలామంది అడిగారు. నేను డికెత్లాన్ స్టోర్లో 4 క్లాస్ అనే ఒక ట్రావెల్ బ్యాగ్ తీసుకున్నాను. నేను భువని చెన్నైలో ఉండగా డికెత్లాన్ స్టోర్కి వెళ్తే ఈజీగా దొరుకుతుంది 4 క్లాస్ బ్యాగ్. 7,000 రూపాయలు ఛార్జ్ చేశారు అప్పుడు, 1.5 year బ్యాగ్. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. నేను ఇప్పుడు పొద్దున్నే సమయం చూస్తున్నారు కదా, 5:50 అవుతుంది. మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడ ఎలాంటి టూరిస్ట్ ప్రదేశాలు ఏదైనా చూడాలంటే ఒక 200 కిలోమీటర్లు తప్పకుండా బయటికి ప్రయాణించాలి మనం. అలాంటప్పుడు మనం పొద్దున్నే స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్ కల్లా సిటీకి వచ్చేయచ్చు. మళ్ళీ మన వెయిటింగ్ అంతా వర్క్ కూడా చేసుకోవచ్చు. అలాగే నాతో పాటు మన తెలుగువారు నా వెల్ సపోర్టర్ అన్న ఇక్కడే ఉన్నారు. అన్న నమస్తే. హాయ్. నా పేరు శ్రీకాంత్ గారి, నేను హైదరాబాద్ నుంచి. ఓకే, అసలు ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ అమలాపురం దగ్గర, గన్నవరం దగ్గర రావిపాడు అనే విలేజ్ మాది. ఎందే ఇల్లులు ఉంటాయి మా ఊరు. ఓకే, సూపర్ అన్న. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 16 ఏళ్ళు అయింది ఇక్కడ. 16 ఏళ్ళు. ఏం జాబ్ అన్న? నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. బేసిక్గా నేను ఎస్టిమేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ లోకల్లో భవాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని, ఒమానీ కంపెనీ, అందులో చేస్తున్నాను. మంచి విషయం. నేను ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. మన చాలా మంది ఇక్కడ ఉద్యోగం సంపాదించాలంటే ఎలా అంటే ఏదైనా వెబ్సైట్ అనేది ఉంటుందా? అసలు గవర్నమెంట్ వెబ్సైట్ అనేది రికమెండేషన్ మీద నడుస్తుందా? రికమెండేషన్ కాదు, ఏజెన్సీస్ ఉన్నాయి బేసిక్గా. అంటే వర్కర్ లెవెల్లో అయితే ముంబైలో ఏజెన్సీస్ ఉన్నాయి, అందులో నుంచి వస్తుంటారు కొందరు. నన్ను అడిగితే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ ఇండియాలో కూడా అక్కడ రిజిస్టర్ చేసుకుని అక్కడి నుంచి రావడం బెస్ట్. అంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఇబ్బంది పడడం కన్నా రిజిస్టర్ చేసుకుని రావడం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముంబై అండ్ ఢిల్లీలో ఉన్నాయి కంపెనీలు, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. మన మినిస్ట్రీదే ఉంది రిజిస్ట్రేషన్. ఇప్పుడు దానికి సంబంధించిన లింక్ ఏమైనా మీకు ఐడియా ఉందా? లింక్ గవర్నమెంట్ లింక్ నేను కనుక్కోవాలి. సరే, ఉంటే చెప్పండి అన్న. ఒకవేళ దొరికితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే లేదు. మీ ఓన్గా మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. హైవేలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదే దారిలో మనం ప్రయాణిస్తే ఒక 300-400 కిలోమీటర్లు మనకి దుబాయ్ వచ్చేస్తుంది. చాలా బాగుంది రోడ్. అసలు మొత్తం 6 lane లాగా ఉంది చూస్తుంటే. ఇరువైపులా కొండ ప్రాంతం. ఆ కొండలు కూడా అసలు స్ట్రాంగ్గా లేవు, మొత్తం మట్టి కొండలాగా ఉన్నాయి, గమనించవచ్చు. ఇక్కడ మౌంటైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. అలా ఉదయిస్తున్నప్పుడు ఆ కొండ పైన చూడండి, అంచులు పడుతున్నప్పుడు ఎట్లా షైన్ అవుతుంది చూసారా. ఎక్కువగా ఇక్కడ మినరల్స్ చాలా ఉన్నాయి అంటారు. ఈ కొండల్లో కాపర్ బాగా దొరుకుతుందంట. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, ఆ కలర్ భలే ఉంది. అసలు రెడ్గా అసలు ఏదో లావా పొంగుతున్నట్లు. మస్కట్ నుండి బయలుదేరి నిజా వచ్చేసాము. ఇక్కడ సిటీస్కి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, భలే ఉంటుంది నాకు ఇలా చూస్తున్నప్పుడు. మొత్తం ఇది చాలా పురాతనమైన ప్రదేశం ఈ నిజ్వా సిటీ. ఇక్కడ 7 లక్షల పైన జనాభా నివసిస్తున్నారు. అలాగే ఏన్షియంట్ టైమ్ కోటలు, టవర్స్, మాస్క్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ వాటిల్లో కొన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇవాళ. చాలా బాగా ఆకలేస్తుంది. ఇక దోశ ఆర్డర్ చేసాము, మసాలా దోశ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగా టైర్డ్ ఉంది. రాత్రి 1:00 పడుకున్నాను. వీడియో ఎడిట్ చేసి చాలా లేట్ అయిపోయింది. పర్లేదు, బాగుంది. అక్కడ మౌంటైన్ చూసి సేమ్ నాకు డైనోసార్స్లో ఒక జాతికి చెందింది అలాగే ఉంటుంది. దాని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అది మన చాలా డైనోసార్స్ మూవీస్లో కూడా ఉంది. ఆ షేప్లో ఉండే ఒక క్రీచర్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నిజ్వా సిటీ నుండి ఒక 92 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాం మేము. మొత్తం ఈ కొండ ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది ఒమాన్ దేశంలోనే. అక్కడికి వెళ్ళి మీకు చూపించబోతున్నాను. ఎక్కడ చూసినా కూడా అసలు భలే అనిపిస్తుంది. ఈ కొండలు అసలు మొత్తం కిందంతా చూడొచ్చు, ఇల్లు అలాగే చెట్లు కనబడుతూ, మొత్తం ఖర్జూర చెట్లు, చిన్న చిన్న పల్లెటూర్లు.
పల్లెటూర్లు కూడా చాలా డెవలప్డ్గా ఉన్నాయి ఇక్కడ ఒమాన్లో. మాస్క్ కూడా కనపడుతుందా మీకు అక్కడ? బాగా అనిపిస్తుంది కదా ఈ వ్యూ అంతా. ఇక్కడున్న కొండ ప్రాంతం అడుగడుగున చాలా విచిత్రాన్ని కలగజేస్తుంది అసలు నాకు. మొత్తం అక్కడ ఇళ్ళన్నీ పల్లెటూర్లు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మేము ఆ ఎదురుగా కనపడుతున్న కొండ ఉంది కదా, ఆ పైకి మేము ఇప్పుడు ప్రయాణించబోతున్నాము. ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ఇక్కడ ఉన్న ఇల్లు కూడా బాగా డెవలప్డ్ అయిపోయారు. అన్నీ విల్లాలే. ఒకప్పుడు మట్టితో నిర్మించుకున్న ఇల్లు ఉండేవి. మనం ఈజిప్ట్లో చూసాం, గుర్తుంది కదా, సీవాలో. అసలు ఇది చూడండి, మొత్తం ఈ కొండ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారు. ఎవరో కానీ అసలు ఈ రైతు మొనగాడే అని చెప్పాలి. ఈ ఎడారిలో మట్టి ఇక్కడ చూస్తున్నారు సార్. ఈ మట్టి కూడా అంట చాలా వేరే ప్రాంతాల నుండి తెచ్చుకొని ఒక లేయర్ లాగా వేసి అప్పుడు పంటలు పండిస్తారంట. మొత్తం ఎల్ షేప్లో వచ్చేమో ఖర్జూర తోటలు వేసి ముందంతా చాలా రకాలు పండిస్తున్నాడు తను. దాంట్లో మొత్తం గోధుమలు కూడా ఉంది, వరి కూడా కనబడుతుంది, ఇంకా కాయకూరగాయలు కూడా కనబడుతున్నాయి. అలాగే మొత్తం కొండపైన చూస్తున్నారు కదా, ఒక గోడలాగా ప్రయాణించుకుంటూ వెళ్ళింది కోట. మనం చెప్పుకున్నాం కదా, ఈ దేశంలో ఒమాన్ దేశంలో 1000 కోటల పైన ఉన్నాయంట, ఫోర్ట్స్. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇదంతా రాజులు పరిపాలించింది కదా. అలాగే ఎదురుగా చూస్తుంటే ఎప్పుడో పురాతనమైన పల్లెటూరు చూసారా, కోట కింద పల్లెటూరు ఉంటుంది కదా కొండ ప్రాంతం పైన. ఇప్పుడు అబాండన్ అయిపోయింది, అక్కడ ఎవరు నివసించట్లేదు. ఒకప్పుడు అక్కడ నివసించేవారు జనం 100 సంవత్సరాల క్రితం. వానలు బాగా పడ్డప్పుడు కొండల్లో నుండి నీరు అసలు బాగా అప్పుడప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయంట. అంటే వరదలు వచ్చేస్తూ ఉంటాయి అనుకోకుండా. ఇక్కడ అలా వచ్చిన వరదలంతా ఇలా కిందకి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ నది రూపంగా మొత్తం వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ లోకల్స్ హ్యాండ్మేడ్తో చేసిన కీ చైన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. మొత్తం ఊల్ ఉంటుంది కదా, ఊల్తో చేశారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సలాం అలైకుం. ఓకే, నో అరబిక్, ఇంగ్లీష్. ఓకే, శుక్రాన్. బట్ అందరూ స్నేహంగా ఉన్నారు, అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ హ్యాండ్మేడ్ చేసిన ఉలెన్తో చేసిన ఇదిగోండి ఒక మ్యాట్ లాగా ఉంది. ఇక్కడ అందరూ నమాజ్ చేసుకుంటారు కదా, నమాజ్ చేసినప్పుడు ఈ మ్యాట్స్ ఉపయోగిస్తారని అనుకుంటున్నాను నేను. వచ్చిన ట్రావెలర్స్ అందరికీ మంచి అనుభవాన్ని కలిగించడం కోసం ఇక తార్ రోడ్డు బంద్ అయిపోయింది. మొత్తం ఇక ఆఫ్ రోడ్ ఇదిగోండి. మొత్తం ఇక ఈ గ్రావెల్ రోడ్లో మనం ట్రావెల్ చేసుకు ఈ కొండ ప్రాంతంలో ప్రయాణించాలి. నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆ ఎదురుగా కనపడుతున్న రైట్ సైడ్ కొండ పైకి వెళ్ళాలి మనం. ఇంకా చాలా ప్రత్యేకమైన ప్రదేశంకి వచ్చాము. ఒమాన్లో జబల్ షామ్స్ హయ్యెస్ట్ పీక్ పాయింట్ ఇది. ఒమాన్లోనే 3009 మీటర్లు ఎత్తులో ఉంటుంది. నా కళ్ళ ముందే ఉంది. అసలు చాలా చల్లగా కూడా ఉంది. మనం కొన్ని వింటర్ టైంలో వస్తే ఇక్కడ మంచు కూడా పడుతుంది, భలే అనిపిస్తుంది. మొత్తం అసలు ఈ బెల్ట్, అసలు ఈ మౌంటైన్ బెల్ట్ అంతా పైనుండి కింద వరకు 700 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. చూసారా ఎంత పెద్ద లోయో. సముద్రానికి 3 కిలోమీటర్లు ఎత్తులో ఉన్నాం సీ లెవెల్కి. చల్లటి గాలి వేస్తూ అసలు ఈ వ్యూ పాయింట్ చూస్తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అసలు ఈ ఎడ్జ్లో నుంచి కూర్చుని ఫోటో దిగితే వండర్ఫుల్గా ఉంటుంది. పెద్ద లోయ చూడండి, ఎంత పెద్ద లోయ ఉందో కిందకి. వావ్. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని హజార్ మౌంటైన్స్ అని పిలుస్తారు. మొత్తం రాకీ మౌంటైన్స్ ఈ లైన్ అంతా కూడా. ఇక ఎక్కడికక్కడ వానల వలన చూడొచ్చు, భూమి అట్లాగే మెతగా పడటం వల్ల ఎలా ల్యాండ్ స్లైడ్ అయిందో. మొత్తం చాలా షార్ప్గా ఉంది ఆ ఎడ్జెస్. అక్కడ నడవటం కూడా చాలా ప్రమాదం కూడా. ఒకవేళ హైక్ చేయాలనుకున్నా కూడా మనం కింద లోయ కూడా. ఇక్కడికి వచ్చిన చాలామంది ఇక్కడ ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇదిగోండి బార్బీక్యూ అట్లాగే నైట్ టైం స్టే చేయడానికి బాగా ఇష్టపడతారు. అలాగే క్యాంప్ సైట్స్ అంతా వేసుకుంటారు చూడొచ్చు. ముందు రోజు వచ్చేసి నైట్ టైం స్టే చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అందమైన వ్యూ చూస్తూ. హైయెస్ట్ ఒమాన్లోనే మంచి పాయింట్ ఇది. ఒక గ్రాండ్ కెన్యన్తో సమానం ఇక్కడ వాళ్ళకి, ఒమాన్ దేశస్తులకి.
ఇక వీళ్ళకి పిక్నిక్ స్పాట్, మెయిన్ పిక్నిక్ స్పాట్. ఎప్పుడు వచ్చినా సరే కొంచెం సమయం దొరికినా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మంచిగా ఫ్యామిలీస్ అందరితో టైం స్పెండ్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద లోయ ఉందో నా కింద. అంతా వాల్కెనిక్ రాక్ చూడొచ్చు, బసాల్ట్ రాక్ ఎట్లా షేప్ చేంజ్ అవుతుందో చూసారా, గాలి వలన అట్లాగే నీరు వలన కటింగ్లు అయ్యి డిఫరెంట్గా ఉంది. ఆ అందమైన కపుల్ బ్రెజిల్ నుండి వచ్చారంట. వారిని అందమైన ఫోటోలు తీస్తున్నాం. అడిగితే మంచిగా కరెక్ట్గా లోయ ముందే కూర్చున్నారు. జాగ్రత్తగా ఉండాలి, భయం వేస్తుంది. నాకు అమెరికాలో ఒక స్పాట్ గుర్తొస్తుంది. ఒక ఇండియన్ కపుల్ ఇలాగే ఫోటో దిగుదామని ఎడ్జ్ నుంచి జారి పడిపోయి చనిపోయారు. ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది. కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడున్న మనం వెస్ట్రన్ హజార్ మౌంటైన్స్ ఎదురుగా మీకు కొంచెం మరి దుమ్మో ఏంటో కానీ అంత క్లియర్గా లేదు. స్కై కిందంతా రోడ్డు ఉంది. అలానే ప్రయాణం చేసుకుంటూ మనం ఇప్పుడు పైకి వచ్చాం. మనం అంతా కొంచెం రిచ్ ఫ్యామిలీస్ ఉంటారని చెప్పుకుంటాం కదా ఒమాన్లో. కొంచెం మనం చెప్పాలనుకుంటే పూర్ పీపుల్ కూడా ఉంటారంట. వాళ్ళు ఇలాంటి షాపులు రన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది కట్టెలు కూడా సేల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకొని చక్కగా వాటి చుట్టూతో కూర్చొని నైట్ టైం చలిమంట కాచుకుంటూ మంచి సమయం గడుపుతారు. ఈ ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ మా నాన్న 16 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నారు కాబట్టి చాలా మంచిగా డ్రైవ్ చేస్తున్నారు. బట్ అంత ఈజీ కాదు, చాలా స్ట్రెస్తో కూడా కూడుకున్న డ్రైవింగ్ ఇది. అలాగే కొన్ని సందర్భాల్లో మాకు ఎయిర్ ప్రెషర్ కూడా అయింది. అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది మేము పైకి ఎక్కేటప్పుడు మౌంటైన్. ఇక్కడ ఉన్న రిసార్ట్లకి హోటళ్ళు ఇంత ఖరీదు ఉండటం కారణం ఇదిగోండి, నీరు ట్యాంకర్లు చూస్తున్నారా మొత్తం కింద నుండి వస్తున్నాయి. అలాగే భోజనం మొత్తం కింద నుండి రావాల్సిందే ఇక్కడ ఏదైనా సరే. అందుకనే చాలా ఖరీదు. ఒక నైట్ స్టే చేయాలంటే కూడా 10,000 20,000 రూపాయలు ఉంటుంది. అందుకని చాలామంది టెంట్లు తెచ్చుకుంటారు. టెంట్లు తెచ్చుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ అడిగే వాళ్ళంటూ ఉండరు. ఎక్కడ పడితే అక్కడ టెంట్ వేసుకుని ఉండొచ్చు. వచ్చేప్పుడే నీరు కూడా తెచ్చుకుంటారు. నేను దారిలో వెళ్తూ నాకు ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది మీకు తప్పకుండా చూపించాలనుకున్నాను. నేను ఇంతకుముందు ఇలాంటిది ఇథియోపియాలో చూశాను. ఎక్కడ మనం వాల్కెనో చూసాం కదా, అసలు లావా అంతా బయటికి జల్లటం, అసలు జస్ట్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చూశారు కదా. ఒకప్పుడు వాల్కెనో కదా, లావా అంతా మొత్తం పొంగుకుంటా వెళ్ళి లేయర్ లాగా ఏర్పడుతుంది. మీకు అర్థమైందా? ఒక బెలూన్ లాగా లోపల గాలిలాగా డొల్లలాగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో డొల్లలాగా ఉండదు. లేయర్ మీద అలా లేయర్ అయ్యి కొన్ని కోట్ల సంవత్సరాలకి మనం ఇలాంటి పెద్ద పెద్ద కొండలన్నీ చూసుకుంటున్నాము. నేను ఇప్పుడు కింద దిగి మీకు ఆ లేయర్ ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. ఎందుకంటే ఆ లేయర్ ఇక్కడ మెదగదనం వచ్చి ఇరిగిపోయి ఆ బాల్ లాగా ఏర్పడి కనబడుతుంది, ఒక కేవ్ లాగా. ఇదిగోండి చూసారా, అర్థమైందా మీకు క్లియర్గా? ఇది ఒక బాల్ లాగా ఏర్పడింది లోపల గాలి వలన. తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకి మెతకదనం వచ్చి ఇరిగిపోయి పడిపోయింది. ఇప్పుడు మనకు ఆ లోపల ఉన్న కేవ్ అంతా కనబడుతుంది. సేమ్ ఇది మీకు గుర్తుండాలి, మనం ఇథియోపియాలో చూసుకున్నాం ఇలాగే. నేను కొంతమంది నడుస్తున్నప్పుడు కూడా అది ఫ్రెష్గా ఉండటం వల్ల వాల్కెనో అది బెడ్ ఇరిగిపోయి పడిపోయేవాళ్ళు లోపలికి. ఒక డెజర్ట్ ఏరియాలో ప్రయాణిస్తూ దారిలో వెళ్తూ ఇలా ఇల్లు కనపడుతుంది చూస్తున్నారా, అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ లోకల్స్ని చాలా బాగా చూసుకుంటారంట. ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తారంట. అలాగే ల్యాండ్తో పాటు వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఫుల్ లోన్ ఇస్తారంట. అలా లోన్ ఇస్తూ కూడా అసలు మనం నమ్మలేము, ఇంట్రెస్ట్ రేటు చాలా 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 తక్కువ ఉంటుందంట. నెలకి చాలా తక్కువ ఇన్స్టాల్మెంట్ కూడా కడతారంట. కేవలం 5,000 రూపాయలు కడితే చాలంట. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఇక కింగ్ పుట్టినరోజు అప్పుడో ఏదో సందర్భంలో మొత్తం అసలు అన్నీ రద్దు చేసేస్తారంట. చూడండి ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నారో ఈ కంట్రీలో ఉన్న లోకల్స్కి. బాగుంది, అంత బాగా చూసుకోవటం వల్లే ఈ కంట్రీ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవడానికి కారణం. మరొక విషయం, ఇలాంటి ఇల్లు ఇంత ఎడారిలో కడితే నీరు ఉండదు, పవర్ ఉండదు, ఎలా పరిస్థితి అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కడైనా కట్టు ఇల్లు
మీకోసం స్పెషల్గా గవర్నమెంటే పవర్ లైన్ వేస్తుందంట ఇంటి వరకు. కొన్ని సందర్భాల్లో ఆఫ్రికాలో నాకు తెలుసు మనం ఇలాంటి కడితే మనమే డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు పవర్ లైన్ వేయించుకోవాలి, కానీ ఇక్కడ అలా కాదు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లోకల్స్ అంతా ఒకప్పుడు జాలర్లు, మొత్తం సముద్రం ఒడ్డున జాలర్లుగా చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళ రూపురేఖలు మొత్తం మారిపోయినాయి ఆయిల్ అంతా రావడం వల్ల. అక్కడ చూడండి ఒక ఫ్యామిలీ మొత్తం అంతా గొర్రెలు పెంచుకుంటున్నారు. ఆ చెట్టు కింద అంతా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు చాలా డిఫరెంట్గా ఉంటాయి బ్రీడ్. ఇక్కడ అది మీకు చూపిద్దామంటే కనబడట్లేదు. మొత్తం ఎట్లా ఉంటుందంటే మొత్తం జుట్టే ఉంటుంది, అంటే ఊలు. నదులు, చెట్లు, కొండలు, ఈ ఇల్లు, పల్లెటూర్లు అదిరిపోయినాయి. అలాగే మనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా, వీళ్ళకేమో ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఏం చేశారో చూసారా, ఇక్కడ మొత్తం నది ప్రవహిస్తుంది కదా కొండల మధ్యన, అక్కడే ఒక పాట్ని చక్కగా సాఫ్ చేసి ఫుట్బాల్ స్టేడియం చేశారు. భలే అనిపించింది. కానీ ఒకవేళ వరదలు వస్తే మొత్తం అదంతా పూర్తిగా మునిగిపోతుంది కూడా. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా లక్ మీద చాలామంది నమ్ముతారు. రాళ్ళు ఇలా పేరుస్తారు చూడండి, ఏదో ఒక విష్ కోరుకుంటారు, ఆ విష్ వాళ్ళకి నెరవేరుతుందని నమ్మకం. బయట ఎండ కేవలం 26 డిగ్రీలే ఉంది, కానీ అసలు ఎండ నా మీద పడుతున్నప్పుడు చురుచురు అని మంట లేచిపోతుంది అసలు. మళ్ళీ అలాగే మేము పైకి వెళ్ళి వచ్చాం కదా హై ఆల్టిట్యూడ్లోకి, అంత తల నొప్పిగా, తల తిరగటం ఏంటో తిక్కగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ అంతా తగ్గిపోయి ఇక మెల్లగా ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాం ఫ్రెష్గా. ఎలా ఉందన్న మీకు ఓకేనా హై ఆల్టిట్యూడ్? అన్నకి అంతా బాగానే ఉందంట, మరి నాకేంటో కొంచెం టైర్డ్నెస్గా ఉంది. రాత్రి స్లీప్ తక్కువగా ఉండటం వల్ల అనుకుంటా. కారుకి గాడిదని కట్టుకుని తీసుకెళ్తున్నారు చూడండి వాళ్ళు. నాకు తెలిసి ఇక్కడ టూర్స్ అనుకుంటా. ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ మౌంటైన్ కిందకి దిగాలంటే చాలామంది నడవలేరు కదా, అట్లా గాడి మీద కూర్చోబెట్టుకుని కిందకి తీసుకెళ్తారు. ఒక్కసారి ఈ వ్యాలీ చూడండి ఎంత బాగుందో. మొత్తం పల్లెటూరు అంటే నమ్ముతారా అసలు? ఎక్కడ చూసినా కూడా విల్లాలే, ఇండివిజువల్ హౌసెస్, సూపర్. కిందంతా చూడొచ్చు ఖర్జూర చెట్లు ఎంత బాగా పెంచుతున్నారో. ఇక్కడ 2000 సంవత్సరాల నాటి పురాతనమైన పల్లెటూరు ఉంది. ఇప్పటికి కూడా అక్కడ మనుషులు నివసిస్తున్నారు, 900 మంది. మిస్ఫాత్ అల్ అబ్రీన్ అని పిలుస్తారు ఈ పల్లెటూరు. ఆ కొండ పైన రాళ్ళు పేర్చుకుంటూ ఎలా నిర్మించుకున్నారో చూసారా ఇళ్ళన్నీ, అదే ఆశ్చర్యకరం. అలాగే వీరికి తప్పకుండా నీరు అనేది కావాలి కదా. ఈ కొండల్లో స్ప్రింగ్ వాటర్ వస్తున్నాయంట. ఆ స్ప్రింగ్ వాటర్ని వీళ్ళు డైవర్ట్ చేసుకుని వీళ్ళు ఉపయోగించుకునేవారని చెప్తున్నారు. పల్లెటూరు లోపలికి వెళ్ళే దారి. అప్పట్లో కట్టెలు ఉపయోగించేవాళ్ళు. మనం ఇప్పుడు ఐరన్ రాడ్లు ఉపయోగించుకుంటున్నాం కదా బీముల కోసం, అలాగే పిల్లర్ల కోసం. సైడ్ వాల్స్ ఏమో రాళ్ళు పేర్చుకుంటూ వెళ్ళేవారు, పైన బీమ్ ఏమో ఇలా కట్టెలు పేర్చేవారు. మొత్తం కట్టెలు గమనించవచ్చు, అదిగోండి కట్టెల మీద మళ్ళీ కొండ రాళ్ళతో. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా అసలు ఈ నిర్మాణాలన్నీ. అలాగే అప్పుడు తలుపులు ఇవన్నీ గమనించుకుంటే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పైన నిర్మించిన ఇల్లు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. అలాగే రెనోవేషన్ కూడా చేస్తున్నారు. ఈ పల్లెటూరులో ఈ నేరో రోడ్లో నడుస్తున్నప్పుడు భలే ఫీలింగ్ అనిపిస్తుంది. అసలు అప్పట్లో ఎలా ఉండేదో. ఇక్కడ గాడిదలను కూడా ఎక్కువగా ఉపయోగించేవారు అప్పట్లో రవాణా కోసం. అలాగే వ్యవసాయం చేస్తూ సర్వైవ్ అయ్యేవాళ్ళంట వీళ్ళందరూ. ఇప్పుడంతా చాలా వరకు మనం చూస్తే కాంక్రీట్ కూడా ఉపయోగించారు. కొన్ని సందర్భాల్లో మొత్తం మట్టితో నిర్మించిన ఇల్లు. ఇగోండి మొత్తం ట్రెడిషనల్ విండోస్ కూడా మనం గమనించవచ్చు. భలే ఉంది కదా అసలు. మట్టితో అసలు 3 ఫ్లోర్లు పైన కట్టారు రాళ్ళు ఉపయోగించి. పైనుండి నిర్మాణాలు ఇలా ఉన్నాయి. ఇలా మళ్ళీ దారులు, ఇళ్ళ మధ్యలోనే దారులు ఎలా నిర్మించుకున్నారో ఒకళ్ళింట్లో నుండి మరొకళ్ళు వెళ్ళటానికి. అట్లాగే సైడ్ చూడండి పోర్షన్ లాగా అన్ని ఇల్లు కలిసిపోయి ఉండేవి. పామ్ ట్రీస్ ఉంటాయి కదా, పామ్ ట్రీస్ బీముల్లాగా పిల్లర్లాగా ఉపయోగించారు. ఆకులు ఉంటాయి కదా, ఆకులంతా ఒలిచేసిన తర్వాత ఆ మండల్ని ఎలా ఉపయోగించారో చూడండి. లేయర్స్ లాగా ఒకదాని పక్కన పెట్టి ఫిక్స్ పండించేవాళ్ళు. మామిడికాయలు, అలాగే ఆలివ్స్, దానిమ్మకాయలు ఇలాంటివి చాలా పండించేవాళ్ళు.
ఇళ్ళల్లోకి దారి ఎట్లా ఉందో చూడొచ్చు. ఇలాంటి పురాతనమైన పల్లెటూరులో నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినది. ఇదిగోండి, ఎంతో వేగంగా కొండల్లో నుండి వస్తున్న స్ప్రింగ్ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా. చాలా స్పీడ్గా వస్తుంది. నీరు కూడా అసలు చల్లగా ఉన్నాయి. మొత్తం భూమిలో వస్తున్న నీరు కదా, అసలు మిరాకిల్. ఇవన్నీ 2000 సంవత్సరాలు ముందు కనిపెట్టారు. అద్భుతం కదా అసలు. అప్పట్లో వీళ్ళు ఆలోచన శక్తి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఇట్లాగే కొంచెం నడుచుకుంటా మనం ముందుకు వెళ్తే కింద చూడండి, చిన్న చిన్నగా కొండల మీద తవ్వి ఇట్లాగా మొక్కలు పెట్టారు. మొత్తం ఖర్జూర మొక్కలు. ఇది కదా అసలు సూపరు. వాళ్ళకున్న చిన్న భూమిలో ఎలా వరి పండించుకున్నారో చూడండి. చాలు, ఏముంది, ఒక 20 కిలోలు వచ్చినాయి అంటే చక్కగా 3 నెలలు 4 నెలలు తింటారు వీళ్ళు. మొత్తం దానిమ్మ చెట్లు చూసా ఈ దేశం వచ్చిన తర్వాత. మామిడి చెట్లు, ఆలివ్స్ అన్నీ ఒకచాటే ఉండడం. అట్లాగే నీరు, ఒక్కోసారి నీరు సమస్య ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ఇట్లాగా కొండల కింద తొట్టిల్లాగా తవ్వారు. తొట్టిల్లాగా తవ్వి వాటిలో నీరు స్టోరేజ్ చేసుకుంటారు. ఎప్పుడైనా ఆ ఫ్లో లేనప్పుడు వీటిని వాడుకుంటారు. కానీ ఇప్పుడు మంచి ఫ్లో ఉందనుకుంటా, ఖాళీ చేశారు ఈ ట్యాంక్ని. ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారని మనం చెప్పుకున్నాం కదా. జనాభాలో 85% పైన. ఇది చూస్తున్నారా, ఇది ఒక ప్రేయర్ రూమ్ వీళ్ళకి. ఇక్కడ నమాజ్ చేసుకుంటారు చక్కగా కూర్చుని అల్లాకి. ఎంత పురాతనమైందో చూడొచ్చు. ఇది చాలా పురాతనమైన ప్రదేశం. మొత్తం చూడొచ్చు చెక్కలు. ఇలాంటి చెక్కలు పేర్చి మన ఇల్లు కూడా నిర్మించేవాళ్ళు, గుర్తుందా? 100 సంవత్సరాల క్రితం. ఇళ్లల్లో ఉపయోగించుకోవడానికి గాడిదలు ఉపయోగిస్తారని చెప్పాక ఇలాగా. ఎందుకంటే కొండ ప్రాంతం కదా, మనుషులు మొయ్యలేరు కొన్నిసార్లు. అలా గాడిదల్ని ఇళ్లలో చూడండి. ఇల్లు ఇదంతా ఇల్లు పైన, ఇంటి కింద ఒక రూమ్ లాగా కట్టి ఇక్కడ భద్రపరుచుకున్నారు. అట్లాగే గడ్డి దానికి వేసి. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పురాతనమైన పల్లెటూరుని అసలు చూస్తున్నప్పుడు బాగా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ కొండరాళ్ళు అప్పుడులో పేర్చుంటారు. తరతరాలు, ఎన్ని తరాలు మారి ఉంటాయి చూడండి. మొత్తం పైకి ఎంత ఎత్తుగా నిర్మించారు అప్పట్లోనే. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు మట్టి రాళ్ళతో పేర్చిన ఇల్లు. ఈ ఇల్లు చూస్తే భలే షాక్ అవుతారు. మొత్తం దారి చూడవచ్చు. పైనుండి కిందకు వచ్చాము మేము. ఇప్పుడు ఒక లాంతర్ పెట్టారు అక్కడ. ఒకప్పుడు అలా ఉండేది, కానీ దాంట్లోకి ఇప్పుడు బల్బు కనెక్షన్ ఇచ్చారు. ఇల్లు చాలా వరకు కూలిపోయినాయి కొన్ని ప్రదేశాల్లో. చాలా పురాతనమైనవి కదా. అక్కడ చూడొచ్చు చెక్కలు పెట్టి కిటికీలు ఎట్లా పేర్చుకున్నారో. అట్లాగే కిటికీలకి ఒకప్పుడు కిటికీలు కూడా ఉండేవి కాదు, కర్ర పుల్లలు పెట్టుకున్నారు చూడండి పైన. తెలుస్తుందా మీకు? ఇక గాలి వచ్చినా దోమలు వచ్చినా మొత్తం కుట్టించుకోవడమే, చలికి తట్టుకోవడమే. ఇప్పుడు నా తల మీద మొత్తం మరొక ఫ్లోర్ ఉండేది, స్లాబ్ ఉండేది. ఆ స్లాబ్ అంతా కూలిపోయింది. మొత్తం 2 ఫ్లోర్లు స్లాబ్. సూపర్ ఉంది కదా. అసలు ఇలాంటి ఇల్లు మీరు ఎప్పుడు చూసి ఉండరు. పైన ఒక ఫ్లోరు, కింద ఒక ఫ్లోరు. అట్లాగే వాళ్ళు మొత్తం క్లియర్గా తెలుస్తుంది మనం ఊహించుకుంటే. ఇక్కడ వాళ్ళు కర్రలు పేర్చిన పద్ధతి అవన్నీ రాలి పడిపోతున్నాయి. చాలా కష్టపడి ఒక కొండ ఎక్కాను. ఊపిరి పీల్చుకోవడానికి 10-15 నిమిషాలు పట్టింది. నా వెనకాలే చూస్తున్నారు కదా, ఒమాన్ జాతీయ పతాకాన్ని పెట్టారు. కరెక్ట్గా దీని పక్కన ఇది చూపించడానికే మీకు ఇంత కష్టపడి పైకెక్కి వచ్చాను. ఇవి వాచ్ టవర్స్ అని పిలుస్తారు. ఈ ఒమాన్లో ఇలాంటివి వేల సంఖ్యల్లో ఉంటాయి. ఎవ్రీ 1/2 కిలోమీటర్కి 1 కిలోమీటర్కి ఎవరైనా శత్రువు వస్తున్నా సరే ఇలాంటి విషయాల మీద ఇన్ఫర్మేషన్ తెలియజేసేవారంట. అప్పట్లో గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో చేసేవారంట, ఇట్లా షైన్ చేసేవారంట. ఆ రిఫ్లెక్ట్ వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి కనపడేది. ఏదో ఆపద వస్తుంది ఈ పల్లెటూరికి అని చెప్పి అలా తెలియజేసేవారని చెప్తున్నారు. రాత్రి సమయంలో ఏమో కాగడాలు నిప్పెలిగిచ్చి అలా. అసలు ఆ కొండరాయి మీద రాయి పేర్చుకుంటూ మట్టితో అలికిన టవర్ ఎలా ఉందో చూడండి. పూర్తిగా కూలిపోయింది. 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు చరిత్ర ఉంటుంది ఆ టవర్కి. అలాగే నేను వెనక పక్కన ఉన్న వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం ఎంత పెద్ద అందమైన వ్యాలీ ఎంత కనబడుతుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ఇక్కడ కూర్చున్న ప్రదేశం దగ్గర నుండి ఇలా మొత్తం కిందకి చూస్తే అదే 2000 సంవత్సరాల పల్లెటూరు మొత్తం.
ఇవన్నీ మొత్తం కొత్తగా వచ్చినాయి. అప్పట్లో ఈ కొండల వెనకాల లోపలికి వీళ్ళు నివసించేవాళ్ళు, ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది కదా. మొత్తం చూడండి, ఆ చివర అయితే భలే ఉన్నాయి కొండలు మొత్తం అంతా. ఏదో పాము పడగ విప్పినట్లుగా ముందుకి. వర్త్, 100% వర్త్. అసలు ఎక్కి వచ్చినాక ఈ వ్యూ దగ్గర ప్రశాంతంగా కూర్చొని కిందకి చూస్తున్నప్పుడు అప్పట్లో అసలు ఎలా ఉండేవారు అనిపిస్తుంది. ఈ 2000 సంవత్సరాల క్రితం అసలు ఈ అందమైన ప్రకృతిలో జీవిస్తూ మనుషులు, స్వచ్ఛమైన మనసులు, ఎలాంటి కల్ముషం లేకుండా ఈ ప్రకృతిలో. ఈ దేశంలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు మన భారతీయులు ఉంటారనుకున్నాను, కాదంట. మన భారతీయులు 8 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు, అన్ని రంగాల్లోనూ పనులు చేసుకుంటూ. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ అంట, 10 లక్షల పైన ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నా వెనుకున్న మిత్రుడు కూడా అక్కడ నుండే వచ్చారు. నమస్తే. ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పల్లెటూరికి ఇదే ప్రత్యేకత. అందుకే ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుండి వచ్చి చూస్తున్నారు. ఈ కొండ రాళ్ళ మీద వీళ్ళు నిర్మించిన పద్ధతి, ఈ 2 రాళ్ళ మధ్యన ఒక కేవ్ లాగా ఏర్పడింది నేచర్గా. అదే వాళ్ళ ఇంటికి దారిలాగా ఏర్పరచుకుని ఇల్లు ఎలా పైన నిర్మించుకున్నారో చూడండి, అద్భుతం కదా. అలాగే వెనక సూర్యుడు కూడా కనబడుతున్నాడు, భలే ఉంది. ఇప్పటిదాకా ఎడారిలో తిరిగి అసలు పిచ్చి లేచిపోయింది కదా. ఇప్పుడు ఒక కొత్త ప్రదేశంలోకి వచ్చేసాము, చూడండి ఎలా ఉందో, ఎంత పచ్చదనంగా మొత్తం అంతా. కింద గడ్డి, అలాగే మొత్తం ఖర్జూర చెట్టులు. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే ఇది అసలు ఆశ్చర్యపోతారు, చూడండి రాళ్ళతో కట్టారు. ఏంటనుకుంటున్నారు, ఇది నీళ్లు డైవర్ట్ చేసేది. ఇక్కడ ఈ పల్లెటూరికి ఎక్కడో నుండి స్ప్రింగ్స్ ఉంటాయి కదా, న్యాచురల్ స్ప్రింగ్స్. చాలా యూనిక్ ప్లేస్ ఒమాన్లో. ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉండి ఈ ప్రదేశాన్ని చూడటానికి వస్తారు అందరూ. చూడండి అక్కడ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల ద్వారా పైకెక్కి చూస్తున్నారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం కూడా పొందింది. ఈ ప్రత్యేకమైనది 2000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న వాటర్ ఇరిగేషన్ ఇది. ఈ వాల్ కూడా ఇప్పుడు నిర్మించింది కాదు, అట్లాగే ఇక్కడ ద్వారాల్లాగా ఉండేది లోపలికి, అవతల పక్కకి యువతల పక్కకి వెళ్ళటానికి. కానీ తర్వాత ఈ మధ్యన కొన్ని సంవత్సరాల ముందు మొత్తం మూసేశారు, ఎందుకంటే చాలా ఓల్డ్ ఇది. అసలు చూడండి, ఎలాంటి సిమెంట్ లేదు, మట్టి లేదు, లేకుండా రాయి మీద రాయి పేర్చుకుంటూ వెళ్ళిపోయి పైన వాటర్ కంటిన్యూషన్ చేసేవారు. ఇక్కడ మీకు తెలుస్తుంది ఆ ద్వారం మనకి క్లియర్గా. వ్యవసాయం చేయడానికి, అట్లాగే ఇళ్ళల్లోకి వాడుకోవటానికి నీళ్లు ఇప్పటికి కూడా అది వర్కింగ్ అవుతుంది. ఈ కాలువ ఇట్లాగే ఇళ్ళల్లోకి కూడా వెళ్తుంది నీళ్లు పొలాల్లోకి. పైకి ఎక్కడానికి మెట్లు గమనించవచ్చు, అసలు ఎలా పెట్టారో అద్భుతంగా, విచిత్రంగా ఉంది చూడండి. ఒక చిన్న సందులాగా ఉండి అట్లా వచ్చి లెఫ్ట్కి తిరిగి ఆ రాళ్ళ మీద పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అదే మీకు చూపించబోతున్నాను. ఇదంతా మొత్తం వ్యవసాయ భూములు లోపల, చాలా బాగుంది. ఇదిగోండి, ఇప్పుడు పైకి వెళ్తున్నాను నేను. ఓ, తలకాయ ఎక్కడ తగులుతుందో పైన భయం వేస్తుంది. చూసారా, భలే ఉంది కదా. అసలు చాలా యూనిక్ ఇది మట్టికి. వరల్డ్లోనే అంత ఆషామాషిగా ఇవ్వరు కదా ఇక్కడ. ఓహో, అయ్యయ్యో, ఇవాళ మన లక్కు బాగాలేదు. వాటర్ స్ట్రీమ్ ఆపేసినట్లున్నారు మొత్తం. చూసారా, సూపర్ కదా, భలే అనిపిస్తుంది. దీని మీద నడుచుకుంటా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బాగా లెఫ్ట్ పడ్డామంటే కాళ్ళు ఇరిగిపోతాయి, తలకాయ కూడా ఇరుగుతుంది. మంచి ఫ్రెష్ వాటర్. ఇదిగోండి, ఓరి దేవుడా, ఓరి దేవుడా, చల్లగా ఉన్నాయి, బాగున్నాయి. వెనక పక్కే మనం చూస్తే మరొక టవర్ చూసారా, ఈ కొండపైన ఇలా టవర్లు ఉంటాయి, సెక్యూరిటీ వాచ్ టవర్స్ అన్ని ప్రదేశాల్లో. ఊర్లో ఉండే వాళ్ళ ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాగే మనం కూడా ఇలాగే చేస్తాం, గుర్తుంది కదా. మనకంటూ ఒక ఫేవరెట్ స్పాట్స్ ఉంటాయి పల్లెటూరులో. వీళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కదా, వాళ్ళకి ఇది ఫేవరెట్ స్పాట్ అనుకుంటా. మొత్తం చక్కగా బాక్స్లో తెచ్చుకున్నారు, టీవీ తెచ్చుకొని ఇక్కడ కాచుకుంటున్నారు చాయ్. మొత్తం చూడండి, టేబుల్, బ్యాగ్ అంతా సెటప్ సూపర్ ఉంది. సలాం అలైకుం. సూపర్, వెరీ గుడ్ ఐడియా, గుడ్ ఐడియా.
దిస్ ఈజ్ మిషన్ పౌడర్ బీన్స్ పౌడర్ కాఫీ బీన్స్ వెరీ గుడ్. ఇది సెటప్ మొత్తం అంతా చూడొచ్చు, ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నారు. గాజు గ్లాసులు, కప్పు, ఫిల్టరు అన్నీ ఉన్నాయి. బర్నర్ కూడా అదిగోండి, బర్నర్. వెరీ గుడ్. ఇక్కడ పీపుల్ కూడా చాలా మంచివారు. కాఫీ కూడా తాగెళ్ళచ్చు కదా, ఉండొచ్చు కదా అని అడిగారు. 10 నిమిషాల్లో అయిపోద్దని. లేలే మాకు చాలా పని ఉంది, వెళ్తానని అన్నాను. శుక్రాన్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బాయ్. వెరీ గుడ్. ఒమాన్ గుడ్ పీపుల్. మంచి ప్రదేశాల్లో ఎక్స్ప్లోర్ చేసాం. నా ప్రయాణం మీకు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.